నా పేరు మోనా. కానీ అది నా క్యారెక్టర్ కాదు. జన్మనిచ్చిన వాళ్ళు తోడుగా లేనప్పుడు తోడుగా ఉండి ఆదుకునే వాళ్ళే స్నేహితులు. వాహనం లేని ఊరు ఉండదు, సెంటిమెంట్ లేని ఇల్లు ఉండదు. ఇక్కడ బతకడానికి 100 మార్గాలు, చావడానికి 1000 మార్గాలు, కానీ చంపడానికి మనం ఎంచుకునేదే. జర్నలిజం అంటే నాకు ప్రాణం. కానీ అది స్పోర్ట్స్ కాదు, పాలిటిక్స్ కాదు, ఎంటర్టైన్మెంటు కాదు, గాసిప్ కూడా కాదు. సత్యం. కాలగర్భంలో కలిసిపోయిన కథనే లీసా. ఇది పేరు మాత్రమే కాదు, మసకబారిన జీవితంలో ఒక నిజమైన కథ. ఎన్నో ఘటనల సంచలన యాత్ర. ఇప్పుడు చెప్పండి సార్, ఆ ఇంటి కథ ఏంటి? మేడం, నేను చెప్పడానికి మీరు రాయడానికి ఇదేం కథ కాదు మేడం. ఈ జగత్తులో మనం తెలుసుకున్న దానికంటే తెలుసుకునేదే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆ ఇంటి గురించి, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దానివల్ల పొందేదానికంటే కోల్పోయేదే ఎక్కువ. ఉదాహరణకి నేనే మేడం. మీ కాళ్ళకి ఏమైంది? మీలాంటి వాళ్ళకి కథలంటే ఆశ, మాలాంటి వాళ్ళకి డబ్బు అంటే ఆశ. ఇలాంటి ఆశల వల్లే మేడం ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అర్థం కాలేదు. కొన్ని ఘటనలు నిగూఢంగా ఉంటాయి. చావనేది ఏ విధంగా, ఎలాగా, ఎప్పుడొస్తుందో తెలీదు. కొన్ని కథలు చెప్పాలంటే వస్తుంది, రాయాలంటే వస్తుంది, చదవాలంటే వస్తుంది. అంతెందుకు మేడం, మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకున్నా వస్తుంది. కొన్ని కథలు చెప్పాలంటే వస్తుంది, రాయాలంటే వస్తుంది, చదవాలంటే వస్తుంది. అంతెందుకు మేడం, మీలాంటి వాళ్ళకి సహాయం చేసినా వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి మేడం. ఏదైనా సాధించాలంటే ఎన్నో ఆటంకాలుంటాయి. కానీ సాధించే వాళ్ళకి భయమూ ఉండదు, సన్మానం గురించి చింత ఉండదు. చంపి సమాధి చేయబోయే నిజమైన కథ ఇంతటితో అయిపోలేదు, ఇంకా మిగిలుంది. చాలే ఆపవమ్మా. ప్యాంటు షర్టు వేసుకొని దెయ్యాలు భూతాల కథలు వినడానికి వచ్చావా? నీకింతకు మించి పనేమీ లేదా? మీకు కథలు చెప్తూ కూర్చుంటే నా కడుపుకి తిండెవరు పెడతారు? ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఆంటీ, ఈ గాంధీ నోటు ఉన్నంత వరకు ఎవరి కడుపుకి తిండి గురించి భయమక్కర్లేదు. ఎప్పటికైనా చెప్తారా? ఆ ఇంట్లో నేను 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండేదాన్నమ్మా. తర్వాత ఏమైందో చెప్పండి. ఇంతేనమ్మా ఇంటి కథంతా. అప్పటి నుంచి ఆ ఇంట్లో పనిచేయడం నేను మానేశానమ్మా. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలీదు. ఆంటీ, మళ్ళీ ఏమైనా అవసరమైతే వస్తాను. గాంధీ నోటు తెస్తానులే. సరే సరే వెళ్ళరామ్మా.
ఏయ్, డోంట్ టచ్ మై థింగ్స్. నా కెమెరాని ముట్టుకున్నావు అంటే చంపేస్తాను. అక్కడ పెట్టు. ఏమైంది నీకు? నీ కెమెరాలో ఏమైనా నీ బాయ్ ఫ్రెండ్ ఉండడా ఏంటి? ముట్టుకుంటేనే మిస్ అయిపోతాడా ఏంటి? తాకితేనే చంపేస్తానంటున్నావు. ఇలా చూడు, కెమెరా అయినా కావచ్చు, బాయ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఇంకొకరు ముట్టుకున్నారంటే కాలుద్ది. ఏయ్, నువ్వు మాట్లాడొద్దు. పొద్దున్న కారులో వెళ్ళేటప్పుడు నన్ను ఎగతాళి చేశావు కదా, చర్చు ఆశ్రమము అన్నీ చండాలంగా ఉంటాయని. అయ్యో, ఇక మొదలు పెట్టేసింది. మీరంతా ఫ్రెండ్స్ అవే. ఈ భూమి మీద పిల్లలు పుట్టాలని మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చారు అని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు నాలాంటి అనాథ ఏమనుకోవాలి చెప్పండి? ఆ దేవుడే తల్లి తండ్రి, ఫ్రెండ్సే అక్క చెల్లి అనుకుంటున్నా. ఆ దేవుడు మన కష్టాలు పట్టించుకోడు. ఈ ఫ్రెండ్స్ మన కన్నీళ్లు తొడవరు. మొత్తానికి నా జీవితమే ఎవరికి పనికి రానిదిలాగా తయారైంది. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. ఎవరెవరి కర్మని వాళ్ళే భరించాలి. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మొగుడు పిల్లల గొడవంతా మంచం దాకే అని. ఇక మా గొడవ మందు బాటల్ ఓపెన్ అయ్యేదాకే. మేము ఇంతే. కుక్కకి తోక వంకరైతే మాకు బుద్ధి వంకర. నువ్వేమంటావే నా ఇంటి అన్నపూర్ణేశ్వరి? ఈ కథలని చాలు. కాఫీనా టీనా? కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ ఇస్తే బెటర్. ఎదిగో. థ్యాంక్ యూ. రాత్రి కాస్త ఎక్కువ తాగినట్టున్నావు. నాకు పొద్దున్న లేచాక హ్యాంగ్ ఓవర్ వల్లే తెలిసింది. సరే సరేలే, ఆపే. బర్త్డే బేబీ పొద్దున్న పొద్దున్న దేవుని పూజిస్తుందేంటి? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటే? సరే సరేలే, అంతా బావునే ఉంది. రాత్రి అయితే బియరు, పెళ్ళార్తే దేవుడు. కానివు కానివు. పాపాలు ఎక్కువ చేసే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఇక లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు నాలాగే భ్రాంతి తాగుతూ ఉంటారు. సరిగ్గా చెప్పేవే. బ్రాందీలో మునిగిపోయిన నువ్వు గెడ్డవు లేని ఆడదేవదాసువి. నిన్ను మేమడిగేది ఒకటేవే, ఎక్కువగా తాగొద్దు, తాగితే చచ్చిపోతావు. సిగరెట్ ప్లీజ్. ధన్యవాదాలు. ఏ గజిని, లక్ కోసం వెయిట్ చేయకూడదు, లైఫ్లో లేట్ అవ్వకూడదు. ఇంకా పళ్ళు తోముతూ నుంచున్నావే, ఇంటర్వ్యూకి ఎప్పుడెళ్తావు? నువ్వేంటే ఇంత పొద్దున్నే బాత్రూమ్ దగ్గరికి కెమెరా తీసుకొచ్చావు? నీకేం అనిపించదా ఏంటి? ఏదైనా అనిపించడానికి నేనేమైనా మొగాన్నా? చూస్తుంటే షార్ట్ టర్మ్ మెమరీ లాగా ఉంది. త్వరగా రెడీ అయి రా.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.